హలో శైలేష్ గారు. హాయ్ హాయ్ నిశాంత్ గారు, హౌ ఆర్ యూ? ఫస్ట్ 2 సినిమాలతో ఒక మార్క్ మీకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. అంటే 3 సినిమాలు, బట్ తెలుగులో 2 సినిమాలు, ఎఫెక్టివ్లీ 2 సినిమాలే. సో ఫస్ట్ 2 సినిమాలు ఒక థ్రిల్లర్ స్పేస్లో చేసుకుంటా వచ్చారు. ఇప్పుడు ఏంటి, ఎలా తీసుకెళ్ళబోతున్నారు? కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా? ఇట్ విల్ బి వెరీ ఫ్రెష్ సార్. అంటే ఇది ఒక మోర్ యూనివర్సల్ ఫిల్మ్ అని చెప్తా. ఇప్పుడు మీరు హిట్ తీసుకుంటే ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కదా, దానికి అది డిగ్ చేసి దాన్ని ఫాలో అయ్యే ఒక పాపులేషన్ ఉంటారు. సో నా మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ దట్ టార్గెట్ పాపులేషన్ కదా. సైంధవ్ ఇస్ అ వెరీ యూనివర్సల్ ఫిలిం. అంటే సినిమాలో కమ్యూనికేట్ చేసిన ఎమోషన్స్ అవ్వచ్చు, ఆర్ సినిమాలో ఉన్న లార్జర్ దెన్ లైఫ్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, ద న్యూ ఏజ్ యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇట్స్ అ మచ్ మోర్ లార్జర్ దెన్ లైఫ్ ట్రీట్మెంట్ దట్ ఐ హవ్ గివెన్. ఒక మంచి, ఐ వుడ్ సే ఇట్స్ అ నైస్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తా. ఓకే. అంటే ఫస్ట్ సినిమా విశ్వక్షేణ్ గారితో చేశారు, నెక్స్ట్ ఏమో అడ్విశేష్తో చేశారు. కైండ్ ఆఫ్ ఒక సర్ప్రైజింగ్ చాయిస్ అని అనుకోవాలి వెంకటేష్ గారిది. నేను కూడా అలానే సర్ప్రైజ్ అయ్యాను. నేను అనుకోలేదు యాక్చువల్లీ. అదేదో అనుకోని సార్ దగ్గరికి వెళ్ళి కట్ చెప్పి ఆయన ఒప్పించాలని వెళ్ళింది కాదు ఇది. ఆయన హిట్ 2 చూసి ఒకరోజు నాకు ఫోన్ చేసి శైలేష్ రా అంటే వెళ్ళాను. అంటే మా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారనమాట, ఇలా శైలేష్. సో హీ వాచ్ ద ఫిలిం అండ్ హీ కాల్డ్ మీ. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు అసలు సార్తో మూవీ చేసే ఇంటెన్షన్ 0% అసలు. నా దగ్గర ఆయన సూట్ అయ్యే కథలు ఉన్నాయని కూడా నేను అనుకోలే. ఎందుకంటే ఆయన గెటప్ అవన్నీ కూడా నేను వేరేలా ఉంటుందని ఇమాజిన్ చేసుకొని వెళ్ళాను. ఏదో మామూలుగా వెళ్ళి హాయ్ చెప్పి వచ్చేద్దాంలే అని వెళ్ళిందే. బట్ ఆయన అక్కడ కూర్చుంటే గడ్డం పెట్టుకొని ఆయన చాలా రగ్గడ్గా అట్లా కూర్చొని ఉంటే, అమ్మో ఇదేంటి వేరేలా ఉంది. అక్కడి నుంచి స్లోగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఇద్దరికి. ఆ మీటింగ్, దాని తర్వాత జరిగిన 2 మీటింగ్స్లో మేము ఎక్కడ సినిమా గురించి డిస్కస్ చేయాలి. ఇట్స్ వెరీ మచ్ అబౌట్ లైఫ్. నువ్వేంటి ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వచ్చింది అదే మాట్లాడు. ఎగ్జాక్ట్లీ కదా. సో ఆయన ఏంటంటే, నువ్వేంటి సైంటిస్ట్వి, నువ్వు అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఆప్టోమెట్రిస్ట్గా సైంటిస్ట్గా పని, నువ్వెలా ఫిల్మ్ మేకర్ అయ్యావని ఆయన అడగడం, నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాంట్లో అంతా ఓవరాల్గా ఒక లైఫ్ గురించి ఒక డిస్కషన్ జరిగింది ఇద్దరికి. ఎక్కడో తెలియకుండానే ఒక బాండింగ్ ఫస్ట్ 2-3 మీటింగ్స్లోనే ఒక కనెక్షన్ ఏర్పడింది ఇద్దరికి. దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ థింకింగ్, మన ఇద్దరం కలిసి సినిమా చేస్తే బాగుంటుంది కదా అన్న థాట్ అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ తీసి నేను దాంట్లో వెంకటేష్ సార్ ఎందులో సూట్ అవ్వచ్చు అని చూసినప్పుడు నాకు సైంధవ్, ఐ థాట్ ఇట్స్ అన్ అమేజింగ్. మంచి ఎమోషనల్ యాక్షన్ కదా, సార్కి మంచి ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈయన ఒక యాక్షన్ ఫిలిం చేస్తే చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు, కరెక్ట్గా ఉంటుంది. 75th ఫిలిం, లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ ఉందని ఐ వెంట నరేటెడ్ ఇట్. ఒక 30 minutes చెప్పా. ఆ టైంకి నేను ఇంకా ఫుల్గా కథ కూడా రాయలా. ట్రీట్మెంట్ ఉంది, ఇలా ఉంటుంది సార్ కథ, ఇది సినిమా మూడ్ ఇలా ఉంటుంది, చాలా ఇంటెన్స్ ఉంటుంది, వెరీ వెరీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అనగానే, ఇది మొత్తం రాసుకో శైలేష్, నాకు నచ్చింది, 1-2 months తర్వాత కలుద్దాం అన్నారు. నేను ఒక 1 month వెళ్ళిపోయి ఐ సాట్ అలో. నేను కథలు ఒక్కనే రాసుకుంటా కూర్చొని. ఐ డోంట్ హ్యావ్ అ టీమ్. ఎక్కడ రాసుకుంటారు? డిపెండ్స్ అండి. ఒక్కోసారి నా ఆఫీస్లోనే రాసుకుంటా. ఫర్ దిస్ ఫిలిం ఐ వెంట్ టు కేరళకి వెళ్ళాను. వయనాడ్ అని ఒక ప్లేస్ ఉంది, వెరీ అవే ఫ్రమ్ ఆల్ ద హసల్. అక్కడికి వెళ్ళా, హ్యాపీగా రూమ్ తీసుకొని నా రూమ్లోనే కూర్చొని మొత్తం కథ ఒక 2 weeksలో ఒక ఫస్ట్ వర్షన్ రాశాను. దాని తర్వాత సబ్సిక్వెంట్ పనిచేసి ఐ వెంట్ టు హిమ్. సార్ దగ్గరికి వెళ్ళి ఒక 2 hours నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఓకే చేశారు. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అండి? అంటే నాకు ఐ వాజ్ క్యూరియస్. చాలామంది రైటర్లు అంటారు, ఒక ప్లేస్లో కూర్చొని రాసుకుంటే ఒకలా ఉంటుంది, కొంతమందికి ఫేవరెట్ స్పాట్స్ ఉంటాయంట, ఫేవరెట్ సెంటిమెంటల్ హోటల్స్ ఉంటాయంట. డస్ ఇట్ రియల్లీ వర్క్ అసలు? ఏమో సార్, అంటే నా గురించి చెప్పగలుగుతా. నేను యాక్చువల్గా హిట్ 1, హిట్ 2 రెండు నా ఆఫీస్లో కూర్చొని రాసుకున్నా. కాకపోతే నా బుడ్డోడు పుట్టిన తర్వాత ఇంట్లో రాసుకునే ఆప్షనే లేదు నాకు. వాడు ఏంటంటే నాన్న అనుకుంటూ ఆఫీస్కి వస్తేనేమో నాకు ఎవరో ఒకళ్ళు వస్తారు కలవడానికి. సో యూ కెనాట్ బీ ఇన్ టచ్ విత్ పీపుల్. నాకు రైటింగ్ చేసేటప్పుడు మార్నింగ్ ఒక 7కి లేస్తే ఒక 1 o'clock మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా అదే పనిలో ఉంటా. దాని తర్వాత భోజనం చేసి ఒక 2-3 hours పడుకొని మళ్ళీ ఒక 5 o'clockకి లేచానంటే నైట్ ఆల్మోస్ట్ ఒక 11 వరకు అదే పనిలో ఉంటా. సో నాకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఫోన్స్ రాకూడదు. దట్స్ ఎ పర్సనల్ థింగ్, క్రియేటివ్ జ్యూసెస్, యూ డోంట్ నో వెన్ ఇట్ విల్ ఫ్లో నో. సో నా ప్రాసెస్ అది. సో నేను ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం నా ఆఫీస్ వదిలేసి, నా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళి రాసుకున్న ఫస్ట్ సబ్జెక్ట్ సైంధవ్. అండ్ ఇట్ వర్క్డ్ వెరీ వెల్ ఫర్ మీ. ఐ లైక్ దట్. యాక్చువల్లీ నాకు కూడా ఇలా డిస్టర్బెన్స్ లేకుండా బయటికి వెళ్ళి ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉన్న ప్లేస్లో కూర్చుంటే థాట్స్ కూడా బెటర్ వస్తున్నాయి అనిపించింది. సో ఐ ఫినిష్డ్ ఇట్ ఇన్ అ మంత్. ఐ థింక్ ఇట్స్ మెయిన్లీ బికాజ్ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని దూరం వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారేమో. మరి ఈ హోటల్లో కూర్చొని రాసి సెంటిమెంట్స్ ఇవన్నీ నమ్మను నేను.
నెక్స్ట్ టైం ఐ మైట్ నాట్ ఈవెన్ గో టు వయనాడ్. సైన్స్ స్టూడెంట్ మీరు నంబర్ ఆబ్వియస్. ఫార్ మీ నేను ఇన్ఫ్యాక్ట్ హిట్ యూనివర్స్ నేను క్రియేట్ చేసుకుంది సిడ్నీలో కూజీ బీచ్ అని ఒక బీచ్ ఉంటే ఆ బీచ్లో ఒక దిమ్మ మీద కూర్చొని రాసుకునేవాడిని నేను ప్రశాంతంగా సముద్రం చూసుకుంటూ. అక్కడికి వాకింగ్ వెళ్ళేవాళ్ళు కూడా నాకు పరిచయం. ఐడియాగా దిమ్మ తెచ్చుకోవాలి మీరు. లేకపోతే మా ప్రొడక్షన్ డిజైనర్ చెప్పి ఒకటి చేయించుకుందాం సెంటిమెంట్. సో నాకు అక్కడ వాకింగ్ వెళ్ళేవాళ్ళు కూడా పరిచయం. వెళ్తూ వెళ్తూ ఏం చేస్తున్నావు, కథ రాస్తున్నాను. ఏం కథ, సినిమా కథ రాస్తావు. అవును, ఇది జ్యూస్ తీసుకొని అలా ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. నేను జ్యూస్ తాగుతూ కూర్చొని అక్కడే రాసుకునేవాడిని. మన ఎక్కడైతే మీ పక్కన వచ్చి కూర్చుంటారు. సో దట్స్ ఇట్ సార్. ఐ థింక్ డిస్టర్బెన్స్ ఉండకూడదని వెళ్ళిపోవడమే తప్పితే నాకు వేరే రీజన్ లేదు. యా. ఇప్పుడు వెంకటేష్ గారు మిమ్మల్ని పిలిచి మాట్లాడారు అంటే ఒక రకంగా మిమ్మల్ని ఆయన పిక్ చేసుకున్నారు. ఒక టీజర్ చూస్తే ఒక ఫ్యాన్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వెంకటేష్ గారు అంటే అందరికీ అభిమానమే, మీరు అలా ఇమాజిన్ చేసుకుని ఉంటారు, దట్స్ ఫైన్. వెంకటేష్ గారు ఏదన్నా ఒక 75th ఫిలిం కాబట్టి ఇటువంటి డైరెక్షన్లో ఉండాలి నా క్యారెక్టర్, ఫ్యాన్స్ కోసం ఇలా చేయాలని ఏదన్నా ఆ స్పేస్లో ఆయన ఉన్నారా? ఆయన నుండి మీతో ఏదన్నా షేర్ చేసుకున్నారా? లేదు సార్, నాకు అసలు ఆ డిస్కషనే జరగల. అసలు ఇన్ఫ్యాక్ట్ ఆయన 75th ఫిలిం అన్నది ఆయన నా స్క్రిప్ట్ ఓకే చేశాక నాకు తెలిసింది. అసలు నాకు ఇది 75వ ఫిలిము, దీన్ని చాలా జాగ్రత్త అది కూడా లేదు. నేను వెళ్ళి చెప్పినాక ఆయన నాకు ఈ కథ నచ్చింది చేస్తానని చెప్పిన తర్వాత నా ప్రొడ్యూసర్స్ చెప్తే నాకు తెలిసింది యాక్చువల్లీ 75th ఫిలిం ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే అబ్బో ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పడిందా మన మీద అప్పుడు తెలిసిందే. కానీ అంటిల్ దెన్ ఐ వాజ్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ బికాస్ ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ 3 ఫిలిం ఓల్డ్ మేకర్కి ఇంత పెద్ద ఆపర్చునిటీ దొరకడం అన్నది ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్, ఏదో మ్యాజికల్ ఇంటర్వెన్షన్ ఉంటేనే అవుతుంది ఇలాంటి. టీజర్ లాంచ్లో నాకు బాగా గుర్తు, వెంకటేష్ గారిని వెళ్ళి కలవమంటే ఐ వాజ్ స్కెప్టికల్, వెళ్ళి నో చెప్పడానికని చెప్పి వెళ్ళి వచ్చాయన్న. వెంకటేష్ గారిని ఎదురుకుండా కూర్చోబెట్టి అది ఆ మాట చెప్పారు అన్నమాట మీరు. అంటే దట్ హీ అప్రిషియేట్స్ ఆనెస్టీ. సర్ ఇస్ లైక్ దట్. ఆయనకి నేను ఇంత పెద్ద స్టార్ అన్నది ఆయనకి లేనే లేదు యాక్చువల్లీ. నేను ఆయనతో మూవ్ అవ్వడం కూడా అలానే మూవ్ అయ్యా ఫర్ ద లాస్ట్ 1 year. ఆల్మోస్ట్ ఒక కాలేజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న ఎనర్జీయే మా ఇద్దరిది. హీస్ వెరీ యంగ్ అట్ హార్ట్ యాక్చువల్లీ, యూనో. అంటే మన ఇండస్ట్రీ గురించి మీకు తెలియదే ఉంటుంది కదా, చాలామంది స్టార్స్ వీళ్ళందరూ చుట్టూరు ఒక హంగామా హైరాణ నడుస్తూ ఉంటుంది కదా. వెంకటేష్ గారు ఈజ్ 1 star. ఎక్కడ కనిపించినా సరే హీ విల్ పిక్ యూ అప్ అండ్ మాట్లాడతారు క్లియర్గా. ఏంటమ్మా వెయిట్ తగ్గినట్టున్నావు, వెయిట్ పుట్ ఆన్ అయినట్టున్నావు, అలా మాట్లాడతారు. అసలు యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఒక స్టార్ నుంచి. గ్రేట్ మెమరీ విత్ పీపుల్. అంటే చాలా పర్సనల్గా గుర్తుపెట్టుకుంటారు మనిషిని. అండ్ ఈజ్ గ్రేట్ విత్ దాట్. ఒక పెద్ద స్టార్ 75 ఫిలిమ్స్ చేసి ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు కూడా ఆ పర్సనల్ టచ్, ఒక కామన్ మ్యాన్తో ఒక పర్సనల్ టచ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఐ థింక్ చాలా నేర్చుకున్నా సార్ దగ్గర నుంచి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 1.5 year ఆఫ్ knowing him. So much I have learned from him. It's unbelievable. I can say Sailesh as a human being, సైంధవ్ ముందు వేరు, సైంధవ్ తర్వాత వేరు. అండ్ బిగ్గెస్ట్ రీజన్ ఫర్ దట్ ఈస్ వెంకీ సార్. అంటే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక డిటాచ్మెంట్ ఎలా ఉండాలి అన్నిటి నుంచి, ఆల్ దిస్ హీ టెల్స్. ఆయనతో కరెక్ట్ టైంలో కరెక్ట్ మూడ్లో ఉన్నప్పుడు పక్కన ఉంటే ఇట్లాంటివి వేస్తూ ఉంటారు. కాకపోతే మీ ఏజ్కి మరి డిటాచ్మెంట్ కూడా సూట్ అవ్వదు. నో, బట్ డిటాచ్మెంట్ అంటే ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్ అండి. అంటే అది చాలా పెద్ద స్పిరిచువల్ డిస్కషన్. డిటాచ్మెంట్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ మీ దగ్గర అలా కాదు. ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ అంతే. ఇప్పుడు మీకు జరిగే ఇన్సిడెంట్ని మీరు బయట నుంచి చూడగలిగితే సగం ప్రాబ్లమ్ సాల్వ్ మీకు. అది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఇట్స్ అన్ అమేజింగ్ వే టు లివ్. ఇప్పుడు వాట్ ఎవర్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇఫ్ యూ కెన్ స్టాండ్ అవుట్ సైడ్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ యాజ్ అ థర్డ్ పర్సన్ అండ్ విట్నెస్ ఇట్, హాఫ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. నాకు మీకు బాగా తెలిసిన ఒకళ్ళు చెప్పారు నాకు, ఈ కథ ఫస్ట్ అజిత్ గారికి రాసుకున్నారంట. అదే నేను అజిత్ అని స్పెసిఫిక్ చెప్పలేదంట, బట్ అసలు అంతవరకు వెళ్ళలేదు కూడా యాక్చువల్లీ. ఎందుకంటే హిట్ 2 అవ్వగానే అసలు మీరు అటెంప్ట్ కూడా చేయలేదు. ఆయన కోసం వెళ్ళలా. ఫస్ట్ ఆయన కోసం గురించి రాసింది కూడా కాదు. నన్ను ఎవరో ఒకసారి ఎప్పుడో అడిగితే ఈ సబ్జెక్ట్కి ఎవరు మ్యాచ్ అవుతారని నీకు ఏమనిపిస్తుంది అని అడిగితే
కొద్దిగా ఈ బియర్డ్ ఈ రగ్గడ్గా ఉండి కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఉండాలంటే నాకు అజిత్ కనిపించారు ఆ టైంలో. ఓకే. బికాస్ హీస్ బీన్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఏజ్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేసేసి హీ వాస్ డూయింగ్ ఫిల్మ్స్ వేర్ హీస్ కంఫర్టబుల్లీ షోయింగ్ హిస్ ఏజ్. నాకు అలాంటి క్యారెక్టర్ కాదు. నాకు అసలు వెంకీ సార్ ఆ స్పేస్లో ఉన్నారని తెలియదు అప్పుడు. ఓకే. ఇన్ఫాక్ట్ నేను నెంబర్ ఆఫ్ నేమ్స్ అనుకున్నా ఈ సబ్జెక్ట్కి వాళ్ళు సూట్ అవుతారు వీళ్ళు. అంటే ఇప్పుడు మనం కథ ఒకటి రాసుకునేటప్పుడు మైండ్లో ఒక విజువల్ రన్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ మనం ఎవరినో ఒకరిని ఊహించుకోవడం అనేది చాలా క్వైట్ కామన్. కానీ అసలు ఈ కథ అసలు అంత దూరం కూడా రాయలా. నేను ట్రీట్మెంట్ బిగినింగ్ మిడిల్ ఎండ్ ఏంటి అన్నంత వరకే అనుకున్నా. వెంకీ సార్ ఓకే చేసిన తర్వాతనే నేను ఆ ట్రీట్మెంట్ మొత్తాన్ని కలిపి సీన్లు రాసుకొని మొత్తం 1 లైన్ ఆర్డర్ వేసుకొని దాన్ని డెవలప్ చేయడం అంతా కూడా వెంకీ సార్ ఓకే చెప్పిన తర్వాత జరిగింది. ఓకే. సో సమ్వే డెవలప్మెంట్లోనే నేను వెంకీ సార్ని ఇన్ఫ్యూజ్ చేసేసా స్క్రిప్ట్ లోపలికి. ఐడియా లెవెల్లో ఉన్నప్పుడు నేను కొంతమంది యాక్టర్లను అనుకునేది నిజమే, బట్ అప్పటికి సార్ని కలవాలని ఇంకా నేను. ఓకే. యా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక బజ్ ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక అయాన్ష్ గుప్తా అని చెప్పి ఒక చిన్న పిల్లోడికి ఒక ఇంజెక్షన్ ఒక 17 crores జోల్జెస్మా ఏదో ఉంటుంది దాని పేరు, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, ఆ ఇంజెక్షన్ గురించిన కథ ఇది అని చెప్పి అంటున్నారు. ఇది నేను యాక్చువల్లీ ఇప్పుడు కాదు, గ్లిమ్స్ టైంలోనే నేను ఒక లెవెల్ ఆఫ్ రివీలింగ్ నేను చేశాను. ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ అంటే ఐ మీన్ దెర్ ఈస్ అ మెడికల్ యాంగిల్. దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా? ఉంటుంది. మీరు ట్రైలర్లో మీకు ఎగ్జాక్ట్లీ ఏంటి సంబంధం అనేది నేను మీకు ట్రైలర్లో ఖచ్చితంగా చెప్పేస్తున్నా. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఇట్ ఇన్ ద ట్రైలర్. నాకు అదేంటి అన్నది చాలా క్లియర్గా ట్రైలర్లో చెప్తాను. సో దట్స్ అ స్టోరీ దట్ ఐ హ్యావ్ ఫర్ ద ట్రైలర్. సో మీకు ఇవన్నీ కూడా హౌ ఇస్ దిస్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్న ప్రాబ్లమ్, అసలు కథకి ఏంటి కనెక్షన్, అసలు హీరో ఎందుకు ఇవన్నీ కూడా మీకు యూ విల్ నో యాజ్ యూ సీ ద ట్రైలర్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద స్టోరీ ఇస్. అంటే చాలామంది ఏంటంటే ఒక మెడికల్ థ్రిల్లర్ చేస్తున్నప్పుడు వెంకటేష్ గారిని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చేస్తున్నప్పుడు కేవలం ఒక వెంకటేష్ గారి ఫ్యామిలీస్లో బాగా ఫాలోయింగ్ ఉంటారు కాబట్టి ఆ యాంగిల్ తీసుకొచ్చారా అని అంటున్నారు. ఎంతవరకు గారు? కాదు, అసలు మీరు యాంగిల్ తీస్తే కథే లేదు. ఓకే. ఇట్స్ నాట్ ఏదో ఆయనకు ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేద్దాం, ఎమోషనల్ యాంగిల్ తీసుకురావాలని చెప్పి కదే అది. ఓకే. నా కథ అదే. అండ్ ఐమ్ కంఫర్టబుల్ టు సే వాట్ ఇట్ ఈస్. నేనేమంటున్నానంటే సినిమా అంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరంలా, ట్రైలర్లో చూపించేస్తా. ఎందుకంటే ఇది ఎలాంటి కథ అంటే, కథ ఏంటి అని తెలిస్తే మీకు ఎక్సైట్మెంట్ తగ్గిపోయే కథ కాదు, కథ ఏంటని తెలిస్తే ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగే కథ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే దెర్ సో మచ్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్లో అసలు వెంకటేష్ సార్, నవాజ్, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆర్యా వీళ్ళందరూ కలిసి అసలు ఏంటిది, వాట్ ఇస్ ద డైనమిక్స్, అసలు ఏం జరగబోతుంది వీళ్ళ మధ్యలో అన్న ఒక ఎక్సైట్మెంట్ ఉంది కదా, అదే నా సెల్లింగ్ పాయింట్. కథ ఈవెన్ మీరు ఆ కథ చెప్తే ఆ పాయింట్కి ఇంకొంచెం ఎక్సైట్ అవుతారు కూడా ఆడియన్స్. పాయింట్ ఎందుకంటే యూనిక్ పాయింట్ అది నేను ట్రైలర్లో చెప్దామని ఫిక్స్ అయిపోయా. సో అది నేను చెప్తాను, ట్రైలర్లో చెప్తాను. సో యా. ఇప్పుడు ఆ పర్టికులర్ ఇంజెక్షన్ గురించిన స్టోరీ హైదరాబాద్లో ఐ హ్యావ్ క్లోజ్లీ ఫాలోడ్ ఇట్. క్రౌడ్ ఫండింగ్ చేశారు ఏదో అక్కడ చాలా స్టేట్స్లో జరిగింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ క్రౌడ్ ఫండింగో లేకపోతే గవర్నమెంట్ హెల్ప్ సంథింగ్ ఏదో ఎన్జిఓస్ ఏదో జరిగింది. దీన్ని మనకి కైండ్ ఆఫ్ తీసుకుని ఫిక్షనలైజ్ చేశారు. మీరు ఫిక్షనలైజ్ చేశాను సార్. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్లో ఇటువంటి పేషెంట్స్కో ఫ్యామిలీస్కో ఒకటి వస్తుంది కదా అయాన్ష్ గుప్తాకు, వాళ్ళకి ఏ రకంగా హోప్ ఇవ్వడానికి ఏదన్నా ఉందా? అంటే మేబీ ఇది కమర్షియల్ సినిమా, అందులో ఇవ్వాల్సిన ఏం లేదు. డెఫినెట్లీ దీంట్లో ఒక వాయిస్ లేని ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి ఒక వాయిస్ ఉంటుంది ఫర్ షూర్, బట్ ఇట్ విల్ బీ ఇన్ అ వెరీ సినిమాటిక్ అండ్ డ్రామాటిక్ స్పేస్. నేనేమి ఆ పాపులేషన్కి ఏదో చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నాను అదంతా ఏం కాదు. కమర్షియల్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ యాక్షన్ డ్రామా. బట్ ఒక ప్రొటాగనిస్ట్కి, ఒక హీరోకి ఒక పర్సనల్ గోల్, పర్సనల్ అంబిషన్ ఉండాలి కాబట్టి నేను ఈ ప్రిమైస్ని ఎంచుకున్నా. బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూనిక్. రీసెంట్గానే సర్ఫేస్ అయిన ప్రాబ్లం ఇది. అది ఏంటి అనేది మనం ఇప్పుడు విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ద ట్రైలర్. బట్ రీసెంట్గా సర్ఫేస్ అయిన ప్రాబ్లం ఇది. there's a lot of cases happening in India especially where అసలు అది మన దాకా కూడా రావట్లా. మీరు చేసే క్రౌడ్ ఫండింగ్స్ అవన్నీ కూడా 100 కోటికో చాలా తక్కువ మందికి. సో ఆ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ గురించి మనం ఒక డైలాగ్ మాట్లాడుతున్నాం అంతే. ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ అనుకోండి, ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది అని. సో దట్స్ వాట్ మేక్ ద ఫిలిం వెరీ పర్సనల్. ఇట్ మేక్స్ ద ఫిలిం వెరీ పర్సనల్. సో మీరు ఆ కాన్సెప్ట్ తీసేస్తే నాకు అదే లేదు యాక్చువల్లీ. ఓకే. సో యా. సో ఏంటి విక్రమ్లో కమల్ హాసన్ గారు ఇన్స్పిరేషనా?
వెంకటేష్ గారి లుక్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ పోర్ట్రేయల్ కానీ? లుక్ నేను విక్రమ్ నుంచి ఇన్స్పైర్ అయిన లుక్ ఏం కాదు. నాకు విక్రమ్ ఈజ్ వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ ఫిల్మ్స్. ఎందుకంటే కమల్ హాసన్ సార్ గారి ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ సార్. అంతేగా, అందరికీ దట్స్ మెమరబుల్. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను అసలు ఫిల్మ్ మేకర్ అవ్వడానికి అంత హేరామ్ ఇస్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఫిల్మ్స్. అంటే దాని ప్రాపర్గా ఫిల్మ్ మేకింగ్ అన్న దాని మీద ఒక కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చిందే హేరామ్ అన్న ఫిల్మ్ చూసిన తర్వాత. సో ఐఎమ్ హ్యూజ్ కమల్ హాసన్ ఫ్యాన్. మొన్న కూడా అభయ్ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే 3 సార్లు చూసాయి. నా కొడుకు పేరు అభయ్. ఓకే, వెరీ నైస్. సో నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో సో లుక్ ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఇచ్చింది కాదు. అంటే ఇన్ఫాక్ట్ వెంకీ సార్ ఇప్పుడు ఆ ఫ్యాన్ సర్వీస్, ఇప్పుడు ఎలా విక్రమ్లో అయితే ఎలా ఫ్యాన్ సర్వీస్ అబ్సల్యూట్లీ కైండ్ ఆఫ్ ఆ ఫ్లేవర్ డెఫినెట్లీ ఉంటుంది. బికాస్ నాకు వెంకీ సార్ వర్క్ నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యా. ఈవెన్ దో ఐ వాజ్ రేజ్డ్ ఇన్ చెన్నై, నేను అక్కడ ఉన్నప్పుడు కూడా వెంకీ సార్ సినిమాలు చాలా స్పెసిఫిక్గా అక్కడ లిమిటెడ్ థియేటర్స్లో ఆడినప్పుడు వెళ్ళి చూసిన ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. గణేష్, ధర్మచక్రం ఇవన్నీ కూడా అక్కడ చూస్తున్నా నేను. ఓకే, సో నాకు వెంకీ సార్ అంటే చాలా ఇష్టం. అండ్ వెన్ ఐ మెట్ హిమ్, ఆయన ఆల్మోస్ట్ ఇదే గెటప్లోనే ఉన్నారు. ఓకే, నేను చూసి నాకు ఇలానే కావాలి సార్ అని చెప్పాను. చూసినప్పుడు ఆయన ఇలానే ఉన్నారు, ఇలానే గడ్డం పెట్టుకొని వచ్చిన సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డం లుక్ పెట్టి చాలా రగ్గడ్గా అలా ఒక అద్దాలు పెట్టుకొని కూర్చొని ఉంటే నేనే సార్ మీరు ఏం చేయొద్దు, నాకు మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఇప్పుడు అని చెప్పి లాక్ చేసిన గెటప్ అది యాక్చువల్లీ. ఓకే, యా. సో అండ్ విక్రమ్ సినిమా నుంచి చాలా ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ విక్రమ్ సార్. అంటే విక్రమ్ అది మీకు ఎలా చెప్పాలి, ఇట్ ఈస్ మోర్ పర్సనల్ దెన్ విక్రమ్ అని నా ఫీలింగ్. ఓకే, ఒక స్ట్రైట్ ఒక ప్రొటాగనిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో ప్లాట్లో, ఇట్ ఈస్ మచ్ మోర్ పర్సనల్ దెన్ విక్రమ్ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ మీకు జాన్రా వైజ్ మీరు డెఫినెట్లీ కంపేర్ చేయొచ్చు. జాన్రా వైజ్ మీరు డెఫినెట్లీ కంపేర్ చేయొచ్చు. యూ కెన్ ఇట్ ఈస్ ద విజువల్ కమ్యూనికేషన్ అవ్వచ్చు ఆర్ ద ప్యాలెట్స్ అండ్ ఆల్ దాట్. ఇట్ ఈస్ అ రగ్గడ్ ఫిలిం. యా. సో ప్రతి సూపర్ స్టార్కి ఫ్యాన్స్ ఉంటారు, ఆడియన్స్ ఉంటారు. ఫ్యాన్స్ యాక్సెప్టెన్స్ ఒకటైతే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది ఇంకోటి. వెంకటేష్ గారికి ఫ్యాన్స్ కంటే కూడా ఆ జనరల్ ఆడియన్స్లో ఉన్న యాక్సెప్టెన్స్ బాగా ఎక్కువ. ఫ్యాన్స్కి వెంకటేష్ గారి ఫ్యాన్సే. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత ఫ్యాన్ సర్వీసు, రగ్గడ్ లుక్, లేకపోతే ఇంకోటి స్టైలిష్గా పోర్ట్రేయల్, యాక్షన్ ఎంత చేసినా సరే వెంకటేష్ గారి నుంచి మెజారిటీ ఆడియన్స్ కోరుకునేది ఆ ఎంటర్టైన్మెంట్. ఈ కథలో అసలు ఎంత స్కోప్ ఉంది? లుక్స్ లైక్ ఒక సీరియస్ సబ్జెక్ట్. మీరు కామెడీ అంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ ఒకటే కాదు, నాట్ ఎగ్జాక్ట్లీ కామెడీ. మీరు కామెడీ అని వెంకటేష్ గారు చేయకపోయినా ఒక ఇది ఉంటుంది కదా, మీరు చాలాసార్లు నవ్వుతారు ఫిలింలో. ఓకే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బట్ వెంకటేష్ గారు కాదు. వెంకటేష్ గారు చేసే పనులు సీరియస్, కరెక్ట్. అండ్ ఆల్సో ఆయన చేసే పనుల వల్ల కొన్ని ప్లేసెస్లో కామెడీ జనరేట్ అవుతుంది. హీ విల్ బి ద రీజన్ ఫర్ యూ టు లాఫ్, బట్ హీఈస్ నాట్ ద వన్ హూస్ గోన్ బి అది ఆయన యాక్ట్ చేసి మిమ్మల్ని ఆయన మిషన్తే అది సెట్ అవ్వదు అసలు. ఈ ఫిల్మ్కే సెట్ అవ్వదు. ఇదేంటంటే చాలా ఇంటెన్స్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి. సో మీరు గణేష్ సినిమాలో కూడా నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మీరు కోట శ్రీనివాసరావు గారు నమ్మిస్తారు. సో నవాజుద్దీన్ సిద్దికీని పెట్టుకొని చేసింది నేను అదే. చాలా భయంకరమైన విలన్, కానీ ఆయన వచ్చిన ప్రతి సీన్లోనే మీరు నవ్వుతారు. చాలా చాలా భయపెడతాడు. వెంకీ సార్ ముప్పు తిప్పలు పెడతాడు సినిమాలో, కానీ మీరు నవ్వుతారు అలాంటి. సో ద ట్రీట్మెంట్ ఇస్ లైక్ దట్. You get what I'm saying? So that is where the entertainment of the film is. ఓకే, యా. సో కాస్టింగ్ కూడా చాలా పెద్దగా డిజైన్ చేసుకున్నారు. నవాజుద్దీన్ సిద్దికీ గారు, లేకపోతే ఆర్యా గారు. యా. నవాజుద్దీన్ సిద్దికీ గారు అసలు ఒక రకమైన కాస్టింగ్ కూపన్ ఇంకోటో ఎలా అనాలో తెలియదు అసలు. చాలా అంటే ఒక సినిమా లుక్ అండ్ ఫీల్ మొత్తం మారిపోయింది ఆయన వల్ల. ఎన్ని రోజులు చేశారు ఆయన సినిమాకి? ఆయన ఆల్మోస్ట్ ఒక 35 days హీ వర్క్ సార్ ఫర్ ద ఫిలిం. డబ్బింగ్కి ఇంకొక 5 days డబ్బింగ్ చేశారు ఫిలింకి. ఆయన ఓన్ వాయిస్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ సినిమా మొత్తం ప్రతి లొకేషన్లోనూ ఉన్నాడు ఆయన. సో అది కూడా ఎలా అయిపోయిందంటే 35 రోజులు కూడా ప్రతి లొకేషన్లో ఉంటాడు ఆయన ఆల్మోస్ట్. సో మేము వెళ్ళిన ప్లేస్కి ఒక 2 days చేసి ఆయన వెళ్ళిపోయేవాడు. దాని తర్వాత మేము వేరే సీన్లు చేసుకునేవాళ్ళం. అట్లా ఉండేది. సో ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద జర్నీ హీ వాస్ దేర్ విత్ అస్. మొత్తం చేసిన 8-9 months ఆఫ్ షూట్లో కూడా ఎవ్రీవేర్ హీ వాస్ దేర్. అండ్ డబ్బింగ్ ఆయనతో చెప్పించాం. ఎందుకంటే వీ ఫెల్ట్ ఇది క్యారెక్టర్ ఎలాంటిదంటే, మీకు హైదరాబాద్లో చాలామంది దక్కని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుగు సరిగా మాట్లాడడం రాదు. బ్రోకెన్ తెలుగులో మాట్లాడుతూ కొద్దిగా హిందీలో మాట్లాడతారు, మిక్స్ చేసి మాట్లాడతారు. అలాంటి క్యారెక్టర్. ఓకే. సో ఆయన మాట్లాడే భాష కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, చాలా అర్థం అవుతుంది, అట్ ద సేమ్ టైం నవ్విస్తుంది. కొన్ని విషయాలు ఆయన కమ్యూనికేట్ చేయలేనప్పుడు ఆయన యాక్టింగ్ చేసి చూపించేది, ఇలాంటి కొన్ని యాంటిక్స్, కొన్ని హిస్టరియానిక్స్ పెట్టాం. కానీ మన ఫిల్మ్ మేకర్స్ చాలామంది ఏంటంటే ఒక వేరే లాంగ్వేజ్ నుంచి ఒక యాక్టర్ని తీసుకున్నప్పుడు మోర్ ఆఫ్ అండ్ నాట్ ఏంటంటే స్టీరియో టైప్ చేసేస్తారు వాళ్ళు, ఒక విలన్ కింద, ఒక రెగ్యులర్ కింద. అలాంటి జరగకుండా ఎలాంటి కేర్ తీసుకున్నారు?
అంటే నేను అసలు నవాజుద్దీన్ సిద్దికీ దగ్గరికి వెళ్ళిందే ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఒక స్టీరియో టిపికల్ విలన్ క్యారెక్టర్ కావాలంటే నేను బాగా ఎత్తుగా మంచి బాడీ ఉన్న ఒక విలన్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా. బట్ ఈయన వెంకటేశ్వర పక్కన నించుంటే ఈయన ఇంతే ఉంటాడు. హౌ మరి నేను వై డిడ్ ఐ గో బికాస్ ద డ్రామా ఇస్ లైక్ దట్, ఇట్స్ వెరీ యునీక్. అంత రేంజ్ ఉన్న యాక్టరే, అన్ని భావాలు మొహంలో పలకగలిగే యాక్టరే దాన్ని పుల్ ఆఫ్ చేయగలుగుతాడు. దట్స్ ద రీజన్ వై ఐ వెంట్ టు, నా విష్ లిస్ట్లో ఫస్ట్ నవాజ్ ఉండే అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో వర్క్డ్ ఇట్ అవుట్ అండ్ లక్కీలీ వీ కుడ్ గెట్ హిమ్ ఆన్ బోర్డ్. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన నో చెప్పడానికి పిలిచాడు నన్ను బాంబేకి. నేను వెళ్ళి కూర్చొని నేను కథ చెప్పిన తర్వాత నేను టోల్డ్ హిమ్ దట్ దీనికి మీరే డబ్బింగ్ చెప్తారు అని చెప్పినాక ఆయన కథ నచ్చి అండ్ దట్ హీ విల్ గివ్ హిజ్ ఓన్ వాయిస్ అని ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత నేను పర్సనల్గా నేను నచ్చడం వల్ల ఆయన టక్మని he jumped on and he did the film for us and yeah, amazing, it's turned out, it's really great performance he has given in the film. చెప్తారో చెప్పరో కానీ ఆల్మోస్ట్ ఆయనకి 9 crores ఖర్చు పెట్టారంట కదా. నాకు నిజంగా నంబర్స్ తెలియదు సార్, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ బిలీవ్. అంటే అంటే ఆబ్వియస్లీ ఎంత ఖర్చు పెట్టినా హీ బ్రింగ్స్ ఇన్ దట్ వాల్యూ బికాస్ హీస్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్. బట్ సిన్స్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ నంబర్స్, వాట్ ఐ వాంట్ టెల్ ఇస్, నేను ఇప్పుడు చేసిన 3 ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఐ బీన్ వెరీ లక్కీ. ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ ట్రస్ట్ వర్తీ పీపుల్. ఇప్పుడు వెంకట్ గారు అవ్వచ్చు ఆర్ నాని, దర్ ఇస్ నో నీడ్ టు సే, హీస్ వన్ హూ గేవ్ మీ లైఫ్. సో నాని అయినా సరే, ఇప్పుడు వర్క్ చేసిన వెంకట్ గారు అయినా సరే, దీస్ ఆర్ పీపుల్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఆస్క్ దెమ్, దే నో వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫిలిం అండ్ వాట్స్ గుడ్ ఫర్ మీ, దే నో ఇట్. సో నేను ఒక విష్ లిస్ట్ ఇవ్వడం మాత్రమే నా is my, I know how to make a film. I don't understand economics because I don't understand also. Yeah, maybe over a period of time తెలుసుకుంటానేమో కానీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వల్ల అవ్వచ్చు, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఐ టెల్ మై ప్రొడ్యూసర్ ఓన్లీ థింగ్, సినిమా కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి, లేదు ఆప్షన్స్ కావాలా చెప్పండి, ఇస్తా, దిస్ ఇస్ వాట్. బట్ ఐ విల్ వెరీ క్లియర్లీ కమ్యూనికేట్ వై మై చాయిస్ ఇస్ నవాజుద్దీన్ సిద్దికీ, వై మై చాయిస్ ఇస్ ఆర్యా. ఐ విల్ కమ్యూనికేట్ దట్. Then if economically it makes sense for them, they will give me that resource. Economically it doesn't make sense for them, they will not give me the resource. And I understand that, I respect that also. Wherever it is, ఎక్కడైనా సరే ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, ప్లస్ amicable. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టడానికి కొద్దిగా వెనకాడి వాళ్ళు నో చెప్తున్నారా అని నాకు డౌట్ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అసలు డౌటే లేదు, బికాస్ ఐ ట్రస్ట్ దెమ్. I've been very lucky. So yeah, I've been lucky with both all my producers. Because I trust them so much and I believe that they're very passionate. So ఖచ్చితంగా ఆ విషయంలో ఐ బీన్ వెరీ లక్కీ. అంటే ఒక వేరే లాంగ్వేజ్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొచ్చినప్పుడు బోత్ ఓపెన్గా మాట్లాడాలంటే సినిమాకి హెల్ప్ అవ్వాలి, సినిమా మార్కెట్ ఎక్స్పాన్షన్ కూడా హెల్ప్ అవ్వాలి. ఒక ఆర్య గారు కానీ లేకపోతే నవాజుద్దీన్ సిద్దికీ గారు కానీ బోత్ ఆర్ క్యాపబుల్ యాక్టర్స్ ఆ విషయంలో కూడా, 2 విషయాల్లోనూ. బట్ ఏదైనా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉందా? కరెక్ట్గా నవాజుద్దీన్ సిద్దికీ గారు ఒక సినిమాలో ఉంటున్నారంటే ఒక హాట్ కేక్ ఒక హిందీ మార్కెట్లో, హిందీ డబ్బింగ్ మార్కెట్లో. బట్ ఆ టైంకి సడన్గా మార్కెట్ డైనమిక్స్ మొత్తం మారిపోయినాయి, శాటిలైట్ కానీ ఓటీటీ కానీ, హిందీ ఓటీటీ కానీ. ఐఎమ్ హియరింగ్ ఆల్ దిస్, బట్ యాజ్ ఐ సెడ్ ఐ ల్యాక్ అండర్స్టాండింగ్ ఇన్ దట్. నాకు దానికి కావాల్సినంత నాలెడ్జ్ కూడా లేదు. బట్ నేను వినింది ఏంటంటే ఏవో నెంబర్స్ మారుతున్నాయి అని ఏవో చెప్పుకుంటున్నారు. బట్ నేను ప్రొడ్యూసర్ గారిని ఒకటే అడిగా, సార్ యూఆర్ హ్యాపీ నో, ఈస్ ఇట్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్? మనం అనుకున్న క్యాల్కులేషన్స్ మీరు ఏవైతే మైండ్లో వేసుకున్నారో, ఆర్ యూ ఇన్ అ కంఫర్టబుల్ ప్లేస్ ఆర్ నాట్? అండ్ ఈ సైడ్ ఎస్. సో ఐఎమ్ రిలీవ్డ్ విత్ దట్. సో ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఏదైతే ఉందో, నేను చెప్పిన అన్ని డేస్లో నేను యాక్చువల్లీ నేను ఫినిష్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ద 100 days వాస్ గివెన్ టు అస్, వి డిడ్ ఇట్ ఇన్ 99 days అండ్ వి ఫినిష్ ద ఫిల్మ్ ఇన్ టైమ్. సో ఎప్పుడైతే మనం ఫిల్మ్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోమో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో దట్ కలిసి వచ్చేవి చాలా ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఇఫ్ ఎకనామికలీ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్ ఇస్ వాట్ మ్యాటర్స్ టు మీ. అంటే ఏం లేదు, ఇప్పుడు ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసే టైంలో ఇలా అవ్వడం బ్యాడ్. అదే సార్, అదే ఇప్పుడు ద మార్కెట్ డైనమిక్స్ విల్ కీప్ చేంజింగ్. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు నెక్స్ట్ డే ఉంటుందని గ్యారంటీ లేదు. సో ఐ థింక్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం విల్ టాక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒక మంచి సినిమా ఎప్పుడన్నా ఇట్ విల్ కమ్ అవుట్ విత్ యునో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ వాట్ ఐ బిలీవ్. అంటే నేను ఒక థర్డ్ పార్టీతో మాట్లాడా, హిందీ ఓటీటీ శాటిలైట్ చేసే మార్కెట్ వాళ్ళతో మాట్లాడితే హీ కైండ్ ఆఫ్ ఏమన్నాడంటే, అసలు దిస్ ఈజ్ వన్ ఫిలిం, అసలు ఎగరేసుకుని పోవాలి, బట్ మార్కెట్ ఇంత సడన్గా చేంజ్ అవ్వడం ప్యూర్ బ్యాడ్ లక్. ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ కన్సర్న్. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన టైంలో అలా అవడం బ్యాడ్. ఫైన్ సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాలు టైం లైన్స్ మారుతాయి కానీ
ద ఫ్రూట్ విల్ నాట్ డిసపియర్. ఓకే, సో ఆఫ్టర్ రిలీజ్ అబ్సల్యూట్లీ there is no doubt about it. ఎందుకంటే నేను వన్ థింగ్ దట్ ఐ హావ్ టోల్డ్ మై ప్రొడ్యూసర్ ఇస్, సార్ యూ కెన్ బీ అష్యూర్డ్ దట్ వీ హ్యావ్ మేడ్ అ గ్రేట్ ఫిలిం. మీ వెంకీ సార్, ఎవ్రీబడి హూఎవర్ హస్ వాచ్ ద ఫిలిం, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ మేడ్ అ గ్రేట్ ఫిలిం. ఓకే, ఇప్పుడు వెళ్తున్న డేట్ కూడా సంక్రాంతి, విచ్ ఇస్ అ గ్రేట్ మూవీ వాచింగ్ సీజన్. ఇప్పుడు జనాలు ఏంటంటే ఒక 3 సినిమాలు ఖచ్చితంగా చూస్తారు సంక్రాంతికి. ఓకే, ఇఫ్ సైంధవ్ ఈజ్ ల్యాప్డ్ అప్ బై ద ఆడియన్స్, which I believe it will be, because the quality of the film is so high, everything will, everything will be fall in place. Everything will fall in place, sir. Ante at the end of the day ఏంటంటే సినిమా బాగోనప్పుడే ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే సినిమా బాగుంది అని ఒక ఆడియన్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేస్తారో, దట్ ఫిలిం విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్, సార్. విల్ నాట్. ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం అన్నదే పాయింట్ ఉంటుంది, కానీ డబ్బులు పోతాయి అన్న థ్రెట్ అయితే చెప్తున్నా మామూలుగా మీకు. వాట్ ఎకనామికలీ ఇట్ విల్ మేక్ సెన్స్ ఇఫ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ కేర్ఫుల్లీ ప్లాన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫిలిం. అంటే మీరు ఎక్కడ ఎక్సెస్ వేస్టేజ్ చేయకుండా, నెంబర్ ఆఫ్ డేస్ ఇష్టం వచ్చినట్లు ఎక్స్టెన్షన్ చేసుకోకుండా, రెస్పాన్సిబుల్గా కనుక మీరు ఫిలిం తీసుంటే ఖచ్చితంగా బై ద టైమ్ ద ఫిలిం రిలీజెస్ అండ్ సినిమా బాగుంది అన్న ఒక వర్డిక్ట్ కనుక వచ్చేస్తే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. 9 ఫైట్స్ పెట్టారండి సినిమాలో. సార్ అంటే 9 ఫైట్స్ అంటే మళ్ళీ మీరు ఒక్కో ఫైటు 6 నిమిషాలు 7 నిమిషాలు అలా కాదు. దీస్ ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, స్టోరీని ముందుకు నడిపించే యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ. అన్నిట్లోనూ ఒక ఎమోషనల్ రూటింగ్ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఎక్కడ కూడా మీరు కట్ చేస్తే ఫైట్, హీరో ఎలివేషన్కి ఒక ఫైట్, అలాంటి ఫైట్లు కావు ఇవి. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఫైట్స్ అని కూడా చెప్పను నేను. దీస్ ఆర్ సీక్వెన్సెస్ ఇన్ విచ్ దెర్ ఆర్ యాక్షన్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ దట్ సీక్వెన్స్, అంతే. సో సినిమా ముందుకెళ్ళడానికి ఖచ్చితంగా అవసరమైన సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా. బికాజ్ ఇట్స్ లిటరలీ, టైటిల్ పేరు కూడా సైంధవ్, బికాజ్ హీఈస్ అ క్యారెక్టర్ హూ స్టాప్స్ బ్యాడ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఫర్ వన్ నైట్. అదొక కథగా చూసుకుంటే ఒక రోజు నైట్లో మ్యాక్సిమం మోర్ దెన్ 50-60% ఆఫ్ ద ఫిలిం విల్ హ్యాపెన్ ఇన్ వన్ నైట్. ఆ ఒక రోజు నైట్లో జరిగే టర్న్ ఆఫ్ ఈవెంట్స్ని ఈ క్యారెక్టర్ ఎలా అడ్డుకుంటున్నాడు, చెడుకి అడ్డుపడ్డ సైంధవుడు వీడు అన్నదే మన స్టోరీకి ఉన్న మూలం అది. సో వెన్ ఇట్ ఈస్ అబౌట్ 2 ఫోర్సెస్ కొలైడింగ్, నించొని మాట్లాడుకోవడంతో పాటు మీకు ఖచ్చితంగా అబ్సల్యూట్లీ ఉంటుంది. ఇప్పుడు మీరు జాన్ విక్ అన్న ఫిలిం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్, మీనింగ్లెస్ ఫైట్స్ కాదు. ఇప్పుడు దెర్ ఇస్ అన్ ఎమోషనల్ రూటింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ సీక్వెన్స్ దట్ ఈస్ అన్ఫోల్డింగ్. అది చెప్తున్నాను నేను. సో 9 నాకు ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్ నాకే తెలియదు ఎన్ని ఫైట్లు ఉన్నాయి సినిమాలో. నాకు మీరు చెప్తుంటే నెంబర్ అంటే ఇప్పుడు లెక్కేస్తున్నా ఇన్ని ఉన్నాయా అని చెప్పి. బట్ దీస్ ఆర్ ఆల్ లైక్ మీకు వచ్చినట్లు తెలియవు, వెళ్ళిపోయినట్లు తెలియవు. బట్ మీరు ఒక థియేటర్ హై మూమెంట్స్ ఉంటాయి ప్రతి సీక్వెన్స్లో. దట్స్ ద గ్రామర్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, యూజువల్గా ఒక సినిమా మంచి పాయింట్ తీసుకున్నారు, అది ఆబ్వియస్ కనిపిస్తుంది. అండ్ ఒక మంచి ఎమోషనల్ కోర్ పాయింట్ అది. అండ్ ఒక 75th ఫిల్ము, ఫ్యాన్ సర్వీసు, వెంకటేష్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది అకేషన్స్లో డైరెక్టర్స్ ఏంటంటే మన దగ్గర ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడానికి స్ట్రగుల్ అవుతారు. ఏదో ఒకటి డామినేట్ అయిపోతుంది. ఆ బ్యాలెన్స్ ఎలా తీయగలిగారు? కథకి ఏదో అవసరం అది చేశాను సార్, అంతే. దాన్ని దాటి వేరేం చేయలే నేను. ఇన్ఫ్యాక్ట్ నేను వెంకీ సార్ నన్ను ఎప్పుడు అడగలేదు. నేను ఇక్కడ ఇది అడిగే టైప్ కాదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ఒక ఎలివేషన్ షాట్ పడితే బాగుంటుంది సార్ అని మేము డిస్కస్ చేసినట్టు గుర్తు కూడా లేదు నాకు. కథకి ఏం అవసరమో అక్కడ సైంధవ్ అన్న క్యారెక్టరే మీకు కనిపిస్తాడు. ఒక ఫస్ట్ 15 నిమిషాలు సినిమా అయిపోయిన తర్వాత మీకు సైంధవ్ జర్నీలో ఉంటారు. కానీ మీరు ఇది వెంకీ సార్ 75th ఫిలిము, శైలేష్ కోలను వెంకీ సార్ ఫ్యానా, ఇట్లాంటి మూమెంట్ పెట్టి ఇవన్నీ ఉండవు మీకు. మీరు సినిమాలో ఉంటారు. నా ఫస్ట్ 2 ఫిలిమ్స్ చూశారు కదా మీరు, హౌ ఇన్వాల్వింగ్ దే వేర్. దానికంటే ఎక్కువ ఇన్వాల్వింగ్ ఉంటుంది ఇది. దట్స్ హౌ ఐ మేడ్ ద ఫిలిం. సో ఆనెస్ట్గా అటెంప్ట్. ఇట్ ఈస్ నాట్ మీరు ఫ్యాన్ సర్వీస్ అంటున్నారు, కానీ అదేదో నేను వెంకీ సార్ ఫ్యాన్ అయిపోయి ఆయన నేను ఇలా చూపించాలని ఒక స్పెషల్గా ఒక కెమెరా ఆర్డర్ చేసి ఒక స్పెషల్గా లెన్స్ పెట్టి తీసిన షాట్లు ఏమీ లేవు సినిమాలో. నాకు సైంధవ్ అనే క్యారెక్టర్ అక్కడ ఎలా ఆ ప్లేస్లో ఎలా లేవాలా, పడాల్సిన ప్లేస్లో పడేస్తా, లేపాల్సిన ప్లేస్లో లేపుతా. దట్ ఈస్ హౌ మై గ్రామర్ ఇస్ ఇన్ దిస్ హోల్ ఫిలిం. సో దెర్ ఈస్ కథ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ అయిపోయింది ఆటోమేటికలీ. మనం అడిషనల్గా ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా ట్రై చేస్తే ప్రాబ్లం వస్తుంది, కానీ ఉన్న కథని నీట్గా మీరు రాసుకున్నది నీట్గా మీరు కన్వే చేయగలిగితే ఐ థింక్ ద బ్యాలెన్స్ విల్ బీ స్ట్రైక్. లైక్ నాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రైటింగ్.
ఓకే. నా సినిమాలు మీరు ఫస్ట్ 2 ఫిల్మ్స్ కూడా చూస్తే పెద్ద గిమ్మిక్లే ఉండవు ఫిల్మ్లో. నేను డిజైన్ చేసే సీక్వెన్సెస్ కానీ వాడే కెమెరాలు కానీ ఇవన్నీ దే ఆర్ నాట్ ఏదో ఒక విజువల్ చూపించేసేసి నేను ఆడియన్స్ని ఇక్కడ మైమర్ అదేం ఉండదు. ఓకే. కథ అంతే, అల్టిమేట్లీ చెప్పే కథ ఏంటి, దాన్ని ఎంత ఆనెస్ట్గా చెప్తున్నావు, తల తిప్పుకోనట్టుగా చెప్తున్నావా లేదా, అంతే సింపుల్ మ్యాటర్. ఓకే. సో మీ కెరీర్ విషయానికి వస్తే అంటే ఒక డైరెక్టర్ ఏ డైరెక్టర్ అయినా సరే చాలా కేర్ఫుల్గా కెరీర్ని అలా పేర్చుకుంటూ వెళ్తారు. ఆ సక్సెస్ అనేది ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రైడేతో మొత్తం ఫేట్ మారిపోతుంది. యూ క్యాన్ బి మోస్ట్ హ్యాపీనింగ్, యూ క్యాన్ బి సడన్లీ గోన్ ఆల్సో ఇన్ ద గేమ్. ఇలాంటి టైంలో హిందీలో హిట్ చేయడం అనేది ఏమైనా రిగ్రెట్ ఉందా ఇప్పుడు? 0% రిగ్రెట్ సార్. నాకు 0% రిగ్రెట్ ఇన్ డూయింగ్ హిందీ హిట్. బికాజ్ నేను హిందీ అంటే ఇప్పుడు మీరు హిందీలో ఇంకొక సినిమా చేసి అక్కడ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. ఓకే. యూజువల్గా ఒక డైరెక్టర్కి వాళ్ళ సినిమాని వాళ్ళే తీసుకోవడం అంటే ఆ రీమేక్ అంటేనే చాలామంది డైరెక్టర్లకు ఇష్టం ఉండదు. అలాంటిది వాళ్ళ సినిమాని వాళ్ళే, పైగా థ్రిల్లర్ అంటే ఆల్రెడీ మీకు మైండ్లో ఉన్న కిక్ అంతా థ్రిల్లర్ సినిమా ఒకసారి చూసిందే మళ్ళీ చూడడానికి చాలామందికి ఇష్టపడరు. కానీ హిట్ 1లో ది ఓన్లీ థింగ్ దట్ వేర్ మేబీ ఐ వెంట్ రాంగ్ ఐ వుడ్ సే ఇస్ నా హిట్ 1 తెలుగుకు ఉన్న రీచ్ నేను గెస్ చేయలేకపోయా. ఓకే. నేను ఒక నార్త్కి వెళ్ళి సినిమా చేసిన తర్వాత ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడినప్పుడు అందరితో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే మెజారిటీ పీపుల్ హిట్ 1 తెలుగులో ఆర్ హిట్ 1 డబ్బింగ్ వర్షన్ చూసేసి ఉన్నారు. అండ్ విశ్వక్ పర్ఫార్మెన్స్ని వాళ్ళు చాలా ఓన్ చేసుకొని దే లైక్ డిట్ అలాట్. నాకు అక్కడ చిప్పులేసింది యాక్చువల్లీ. ఇదేంటి అందరు చూసేస్తే మరి ఈ ఫిలిం చూసే టార్గెట్ పాపులేషన్ ఏంటి అన్నది ఒక చిన్న ఫస్ట్ ఎగ్జాక్ట్లీ. నేను సైన్ చేసింది కూడా కోవిడ్ లాక్డౌన్ ముందు. కోవిడ్ లాక్డౌన్ మొత్తం ఈక్వేషన్ మార్చేసింది. ద కన్జంప్షన్ హ్యాబిట్స్ చేంజ్డ్ డ్యూరింగ్ కోవిడ్ లాక్డౌన్. ఇన్ఫ్యాక్ట్ నేను వేరే లాంగ్వేజ్ సినిమాలు చాలా తక్కువ చూసేవాడిని. నేనే ఒక 15 మలయాళం సినిమాలు చూసా త్రూ ద కోవిడ్ లాక్డౌన్ టైం. ఓకే. సో పీపుల్స్ కన్జంప్షన్ హ్యాబిట్స్ హ్యాడ్ చేంజ్ అండ్ వీ వర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే. కానీ జరిగిన ఒక మంచి పని ఏంటంటే చాలా ఇంటెలిజెంట్గా దాని ఎకనామిక్స్ని ప్లాన్ చేసాం. ఏంటంటే రాజ్ కుమార్ రావుకు ఉన్న శాటిలైట్ అండ్ నెట్ఫ్లిక్స్కి ఏదైతే మార్కెట్ ఉందో దానికంటే తక్కువలో సినిమా చేసిస్తాను అని నేను కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టి దిల్ రాజు గారు ప్లానింగ్, దిల్ రాజు గారు, కుల్దీప్ రాథోడ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆఫ్కోర్స్ మన భూషణ్ కుమార్, వీళ్ళందరూ ప్లాన్ చేసి దాన్ని విదిన్ దట్ బడ్జెట్ మేము రిలీజ్ చేసి still T-Series and Dil Raju sir made some money on the project, which I'm very proud of. And correct ga that was a phase when people were not coming to the theaters. Everiki ardham kavatla enduku janalu theater ki ravatla post covid అయిపోయిన తర్వాత అయిపోయిందంటున్నారు బట్ రావట్లేదు. లాక్డౌన్ అయిపోయింది, కోవిడ్ అంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయిన స్టేజ్లో ఉంది, కానీ జనాలు థియేటర్కి రావట్లా. ఏం చేస్తే వస్తారో అని తెలియని ఫేస్లో నా సినిమా రిలీజ్ అయింది. దట్స్ ఓకే, ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ మూమెంట్స్. మంచి రివ్యూలు పడ్డాయి, బ్యాడ్ రివ్యూలు పడ్డాయి, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అల్టిమేట్లీ వెన్ ఇట్ రిలీజ్డ్ ఆన్ నెట్ఫ్లిక్స్ it trended for 3 months continuously. If your content is bad, you won't trend for 3 months. జనరల్గా ఏ సినిమా అయినా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయితే ఒక 2 వారాలు 3 వారాలు ఖచ్చితంగా ట్రెండ్ అవుతుంది, అది ఎంత బ్యాడ్ ఫిల్మ్ అయినా కూడా. బట్ బియాండ్ దట్ ఒక 12 weeks ట్రెండ్ అవ్వాలి అంటే అంటిల్ అండ్ అన్లెస్ యువర్ కాంటెంట్ ఈస్ నైస్, ఇట్ విల్ నాట్ ట్రెండ్. సో ఆన్ OTT it did really well, which I'm very happy about, and the producers made money and I got great experience working with amazing talents and అక్కడ వేరే టైప్ ఆఫ్ టెక్నీషియన్స్తో పనిచేసా. లాట్ ఆఫ్ లెర్నింగ్ హ్యాపెండ్ విత్ దట్ సార్. ఇప్పుడు హిట్ 2 కానీ సైందో కానీ రీమేక్ చేయాలంటే చేస్తారా? హిందీలోనా? ఇప్పుడు చేయను. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ బికాస్ నౌ ఐ నో రీమేక్స్ మేక్ నో సెన్స్ నౌ. ఆ లెర్నింగ్ అయిపోయింది 100%. ఇప్పుడు మీ సినిమా బాగుంది అంటే అది ఏ లాంగ్వేజ్లో అయినా కన్జ్యూమ్ చేసేస్తున్నారు, సబ్ టైటిల్స్తోనే చూస్తున్నారు, లేకపోతే డబ్బింగ్ అయిపోయిన వర్షన్ చూసేస్తున్నారు. ఆ నాలెడ్జ్ ఇవాళ ఉంది నాకు. కోవిడ్కి ముందు లేదు, ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఎనీవేస్ అది మీకు లేకపోవడం కూడా ఎంత కాదు, ఎందుకంటే ఇట్ వాజ్ ఏ షిఫ్ట్. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాజ్ అ షిఫ్ట్, ఇట్ వాజ్ అ పారాడైమ్ షిఫ్ట్. సడన్లీ ఎవ్రీథింగ్ చేంజ్డ్. సో యాజ్ ఐ సే there are no regrets because distributors were not involved in the film. It was an own release. Okay, both T-Series and Raju sir were profitable from the project. Raj likes the project a lot. I like it. Netflix lo bayalindi. I don't think I should like whatever happened for my good. I believe in that. Okay, yeah. మీరు 2 సినిమాలు చేశారు, 3వ సినిమా కూడా ఇట్ ఈస్ లుకింగ్ ప్రామిసింగ్. మీకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఆడియన్స్లో. చాలామంది మీ సినిమాలు నచ్చి సినిమా హిట్ అయినది, దే మేడ్ మనీ. తెలుగులో ఇట్లీ వచ్చిన 2 సినిమాలు దే మేడ్ మనీ. సైందో కూడా ఇట్ ఈస్ లుకింగ్ ప్రామిసింగ్. బట్ చాలామంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే
పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు సినిమా, బాగా ఎంగేజ్ చేయగలుగుతున్నారు, బట్ క్లోజర్ అనే దాంట్లో టోటల్గా కన్విన్సింగ్గా ఉండట్లేదు అనే ఒక ఫీడ్బ్యాక్ హిట్ 1కి హిట్ 2కి వచ్చింది. మీ దాకా వచ్చిందా? సైంధవ్లో ఎలాంటి కరెక్షన్? No, వచ్చింది సార్. ఇట్ వాస్ దేర్. దట్స్ వై ఇఫ్ యూ సీ మెనీ పీపుల్ గేవ్ మీ దిస్ ఫీడ్బ్యాక్ ఆల్సో. నా హిట్ 1 ఎండింగ్ కంటే హిట్ 2 ఎండింగ్ వాజ్ మోర్ కన్విన్సింగ్ అండ్ మోర్ ప్రామిసింగ్. బెటర్. అవును, Definitely. So I'm getting better, sir. I'm learning. You know, I'm just 3 films old. You know, there's a lot of learning to do. రైటింగ్ కూడా నేను ఎక్స్పర్ట్ రైటర్ నన్ను, లేకపోతే నేను రాసిన కథలో ఎటువంటి ఫ్లాస్ ఉండవని. నేనేంటంటే అన్కన్వెన్షనల్ ఎండింగ్స్ని అటెంప్ట్ చేస్తూ ఉంటా. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఆడియన్స్, మీరు కథ ఒక రకంగా ఎండ్ అవుతుందని అనుకున్నప్పుడు దాన్ని వేరే అన్కన్వెన్షనల్ వేలో ఎండ్ చేద్దాము అని ఒక ఇంటెన్షన్, కానీ దాని ఏదో నా అతి తెలివితేటలు చూపించాలనో లేకపోతే నా ఇంటెలిజెన్స్ అంతా అంత పెట్టేయాలనో అన్న ఇంటెన్షన్ కానీ కాదు. బట్ సైంధవ్స్ క్లైమాక్స్ విల్ బీ వెరీ హార్ట్ టచింగ్, ఐ కెన్ టెల్ యూ దట్ మచ్. అంటే ఎక్స్ట్రీమ్ కేర్ తీసుకొని రాసిన క్లైమాక్స్ ఫర్ షూర్, బికాస్ దిస్ ఫీడ్బ్యాక్ హెస్ కమ్ టు మీ అండ్ ఐఎమ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ బెటరింగ్ మై సెల్ఫ్, యాజ్ సింపుల్. ఓకే. బట్ బిఫోర్ వి క్లోజ్, సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నాయి. ఏంటంటే ఒక పెక్యులర్ సిచ్యువేషన్. ప్రతిసారి ఏంటంటే ఒక సినిమా చిన్నగా, ఒక సినిమా పెద్దగా కనపడుతూ ఉంటుంది, ఒకటి ప్రామిసింగ్గా కనపడుతుంది, ఒకటి ప్రామిసింగ్గా కనపడదు. అలా ప్రతి సంక్రాంతికి మల్టిపుల్ సినిమాలు రిలీజ్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు, కానీ బట్ ఆ వేరియేషన్ కనపడుతూ ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం ప్రతి సినిమాలోని మెరిట్ కనపడుతుంది. మెరిట్ కనపడుతున్నప్పుడు ఇప్పుడు ఆడియన్స్, మీరు ఇందాక అన్నప్పుడు 3 సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. 2 సినిమాలు ఆర్ ఇన్ ద రిస్క్ జోన్, అది ఎవరి సినిమా అయినా అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు సైంధవ్ సంక్రాంతి సినిమా కాదనో, ఇంకో సినిమా సంక్రాంతి సినిమా కాదనో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు మీరు? అంటే సంక్రాంతికి కొంతమంది ఏంటంటే సంక్రాంతికి ఒక టైప్ ఆఫ్ సినిమాలు కన్జ్యూమ్ చేస్తారు, అందులో ఫిట్ అవుతుందా లేదా, దట్స్ నాట్ అబౌట్ యువర్ ఫిల్మ్ బీయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ ఆ సంక్రాంతి ఫెస్టివల్ మూడ్లో ఫిట్ అవుతుందా ఫిట్ అవుతుందా అనే డిస్కషన్ నడుస్తుంది. వాట్ డూ యూ వాంట్ టు టెల్ అబౌట్? Nothing, sir. There is nothing like that. If it's a good film, people will watch it. The times have changed. Okay, the kind of films we are being exposed to also has changed so much. Okay, so నన్ను అడిగితే మీకు 3 కాదు 4 సినిమాలు కూడా లాగిన రోజులు ఉన్నాయి. ఇన్ ఆర్ స్టేట్ ఓన్లీ there were instances where సంక్రాంతికి 4 సినిమాలు బాగా ఆడిన సినిమాలు తరుణాలు కూడా ఉన్నాయి. So there is, I don't see anything wrong in films releasing together unless everything is planned properly and the economics are planned properly and the distributors are not at the stake, then everything is okay, is what I feel. ఫిల్మ్స్ మేక్ మనీ. చాలా సినిమాలు ఒక సినిమా 2x టార్గెట్ చేయాలి, ఒక సినిమా x టార్గెట్ చేయాలి, ఒక సినిమా x/2 టార్గెట్ చేయాలి, ఒక సినిమా x/4 టార్గెట్ చేయాలి, అలా ఉండేది వరకు. కరెక్ట్. అంటే x/4 చేసిన సినిమా తక్కువ కలెక్ట్ చేసినా ఇట్ వాస్ సక్సెస్ఫుల్ బికాస్ ఇట్ అచీవ్డ్ ఇట్స్ టార్గెట్. బట్ ఇలా కాదు, ఫర్ సమ్ రీజన్ ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ కొంచెం స్టేక్స్ హై ఉన్నాయి ఈసారి. మీ దగ్గర కంటెంట్ మంచిది ఉంటుంది, జనాల దగ్గర మీకు ఇవ్వగలిగినంత డబ్బులు ఉండాలి కదా. అబ్సల్యూట్లీ. నేను ఐ కెన్ టాక్ ఫర్ మై సెల్ఫ్. వాట్ ఐ ఫీల్ ఇస్ సైంధవ్ సంక్రాంతి సినిమానా కాదంటే అబ్సల్యూట్లీ ఇట్స్ సంక్రాంతి ఫిల్మ్ అని చెప్తాను నేను. బికాజ్ నేను ఇంకా ఫిల్మ్లో మీకు టీజర్ ఒకటే మెయిన్ కంటెంట్ చూసారు మీ ఫిల్మ్. మొన్న రిలీజ్ అయిన సరదాగా సాంగ్ చూస్తుంటారు. యూ సీ స్లోలీ ఐఎమ్ ఆల్సో ఇన్ మై ప్రమోషనల్ మెటీరియల్. ఐ నో మీరు రిలీజ్కి దగ్గరికి వచ్చే కొద్దీ లాస్ట్ 3 weeks ఇస్ ద మోస్ట్ క్రూషియల్ టైం ఫర్ మీ. సో నేను చాలా విషయాలు మెల్లిమెల్లిగా యాజ్ వి గో టువర్డ్స్ ట్రైలర్ అవ్వచ్చు ఆర్ మిగతా ఉన్న 2 songs నా దగ్గర ఉన్నాయి, 2 songs అవ్వచ్చు, దాని తర్వాత వచ్చే మైక్రో డ్రాప్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఐఎమ్ గోన్ రిలీజ్ యూ విల్ సీ ద యాక్చువల్ కలర్ ఆఫ్ ద ఫిల్మ్. మీకు సరదాగా సాంగ్లోనే మీకు సగం అర్థమై ఉంటుంది మీకు దెర్ ఈస్ అ ఫ్యామిలీ యాంగిల్ టు ఇట్. అండ్ దెర్ ఈస్ అ ఫ్యామిలీ యాంగిల్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ద ఫ్యామిలీ యాంగిల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్ ద యాక్షన్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫార్ ద ఫ్యామిలీ. So it is a family man stuck in an action zone. So you know, I don't see why people will not watch that kind of films. You know, and especially coming from somebody like Venki sir, inta fresh ga, you know, never seen before Avatar lo kanipinchinappudu, I don't see why people will not go for it. Vere cinemaal gurinchi adigite, I believe it's a producer's call. You agree with me or not? It is the call of the producer. ఇప్పుడు హౌ బిగ్ ద రిలీజ్ దే నీడ్ అండ్ హౌ మచ్ ఎకనామిక్ సెన్స్ దట్ ఇట్ మేక్స్ టు దెమ్ ఇస్ దేర్ క్యాల్కులేషన్. వాళ్ళు సినిమా మేము సంక్రాంతికి రావాలి అని అనుకుంటే ఐఎమ్ బిలీవింగ్ దట్ వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళు ఖచ్చితంగా చేసుకునే ఉంటారు. చేసుకోకుండా ఎవరు లోపలికి వచ్చి అంత స్టూపిడ్గా అయితే రిస్క్ తీసుకోరు కదా. సో ఐఎమ్ షూర్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ దేర్ ఓన్ గేమ్
అండ్ యాజ్ వీ కీప్ గోయింగ్ క్లోజర్ టు ద రిలీజ్ నాకు తెలిసి ఏదో కొన్ని అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి. లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. దట్స్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ వీ కెన్ సే అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే ఫర్ షూర్ ఇస్ ఇట్స్ సైంధవ్ ఇస్ అ కంప్లీట్లీ ప్యాక్డ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. సో మీరు హ్యాపీగా వెళ్ళి ఇంతమంది యాక్టర్లు ఉన్నారు, యూనో ఎగ్జాక్ట్లీ ఇట్స్ అన్ ఐ ఫీస్ట్. మీరు ఏ క్యారెక్టర్ తీసుకున్నా there is an actor with a lot of weight playing that character. అంత వెయిట్ ఉన్న యాక్టర్సే ప్రతి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళి ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నేను చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా క్లియర్గా ఆనెస్ట్గా ఇది లీడ్ క్యారెక్టర్ కాదు, ఇది ఒక క్యారెక్టర్, చాలా మీనింగ్ఫుల్ క్యారెక్టర్, ఇది మీరు ప్లే చేస్తే నాకు ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో నాకు ఎక్కువ జనాలకి వెళ్తుంది, మీరు చేస్తే నా ఫిల్మ్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళని ఎక్సైట్ చేసి చేయించుకోండి. అది ఆర్య అవ్వచ్చు, రుహానీ శర్మ అవ్వచ్చు, it could be Andrea, it could be a Nawazuddin Siddiqui. All these people, they believed in the project. అక్కడ జరిగే ఒక డ్రామా మీద వాళ్ళందరూ నమ్మకంతో వచ్చి చేశారు. సో ఇట్ విల్ బి అ ఫీస్ట్ ఫర్ యూ పీపుల్ వెన్ యూ గో టు ద థియేటర్. సో పాప, స్పెషలీ ద పాప, షీ స్టోల్ ద షో. మీరు పాపని మీరు లిటరలీ ఆ ఇమేజరీ అంతా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అంత క్యూట్గా చేసింది అది సారా అని చెప్పి. అమేజింగ్ యాక్ట్రెస్. అంటే మీరు చిన్న పాపల సీజన్ నడుస్తుంది పైగా మరి ఇప్పుడు హాయనానాలో చూసారు ఎంత క్యూట్గా ఉంది అది, అసలు ఎంత ముద్దు వస్తుంది. ఇది కూడా అంతే, మీకు ఎంత వాళ్ళ రిలేషన్షిప్ చూసినా వాళ్ళ అమ్మాయి చేసిన చిన్న చిన్న చేష్టలన్నీ కూడా భలే క్యూట్గా ఉంటుంది మీకు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా విద్ ఇన్ ద ఫిలిం. సో యా. సో ఫైనల్గా ఏంటంటే నెక్స్ట్ హిట్ ఫ్రాంచైజా ఏంటి, నెక్స్ట్ ఏం ఉండబోతుంది, ఎలా చేయబోతున్నారు? హిట్ 3 కొద్దిగా నేను నాని టైం తీసుకొని చేద్దామని అనుకున్నాం సార్. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఫటీక్ ద ఆడియన్స్. ఓకే, మళ్ళీ మీరు వేసేస్తూ ఉంటే మీకు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాని మీద డీసెంట్ స్టేజ్ అయిపోయి దాని మీద ఒక యాంటిసిపేషన్ పోయి ప్రతి ఇయర్ వచ్చే సినిమాలేరా అనుకునేటట్లు కాకుండా ఒక యాంటిసిపేషన్ బిల్డ్ చేద్దామంటే దీన్ని ఒక 2 years దీనికి మనం నువ్వు ఒక 2 సినిమాలు చేసుకో శైలేష్, నేను 2 సినిమాలు చేసుకుంటాను, మనం విల్ కమ్ బ్యాక్ అండ్ డూ హిట్ 3 విత్ బ్యాంగ్ అని ఇద్దరం అనుకున్నాం. సో రైట్ నౌ మ్యారినేటింగ్ ఫేస్లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఐడియాస్ వస్తున్నాయి, జాట్ డౌన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్నా కదా, ఐ కాంట్ డిటాచ్ ఫ్రమ్ దిస్ అనుకో. ఐడియాస్ జాట్ డౌన్ చేసుకొని అప్పుడప్పుడు నానితో ఫోన్లో మాట్లాడి బ్రో ఇది ఎట్లా ఉంది ఈ సీన్ అంటే బో సూపర్గా ఉంది శైలేష్ అంటే ఆ సీన్ అలా ఆ ఫేస్లో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. I think another 1.5-2 years before we start off Hit 3, I'm sure it will take that much time. Yeah. సైంధవ్ కూడా ఏదైనా ఫ్రాంచైజ్లో మోడల్లో చేయగలిగిన సబ్జెక్ట్ ఇందులో యాక్చువల్లీ ఏంటంటే ఒక వరల్డ్ బిల్డ్ చేద్దామని చంద్రప్రస్థ అని చెప్పేసి ఒక సిటీ క్రియేట్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ బ్యాట్మ్యాన్లో గౌతమ్ సిటీ ఎలా ఉంటుందో దట్ కైండ్ ఆఫ్ ఫిక్షనల్ సిటీ ఇట్ ఇస్. సో అది చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇంత గన్స్, అమ్యునిషన్స్ ఇవన్నీ కూడా ఒక సీ సైడ్ సిటీ ఇన్ ఏపీ తెలంగాణ అంటే ఒకటే ఆప్షన్ ఉంది, వైజాగ్లో ఇంత డ్రామా జరుగుద్దా అంటే నమ్మసక్యంగా ఉండదు. అలానే నేను బాంబేలో పెడదాం అంటే ఐ కాంట్, బికాజ్ నేటివిటీ పోద్ది. సో ఎలా అని ఆలోచించినప్పుడు ఐ థాట్ ఒక వరల్డ్ క్రియేట్ చేద్దాం, మనకంటూ ఒక సిటీ క్రియేట్ చేద్దాం అని చెప్పి చంద్రప్రస్థ అని ఒక సిటీ క్రియేట్ చేశా. ఆ సిటీలో ఈ కథ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ద ఐడియా ఎగ్జాక్ట్లీ ఆ సిటీయే ఒక క్యారెక్టర్ లాంటి ఫీల్ క్రియేట్ చేసాం ఫిలింలో. వన్ సిటీ వేర్ దేర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ టు దట్ సిటీ. ఒక పిక్చరీస్క్ సిటీ వేర్ దెర్ ఇస్ అ హ్యూజ్ హార్బర్. అది నాకు శ్రీలంకలో షూట్ చేశా కొన్ని. సమ్ ఆఫ్ దెమ్ ఐ షాట్ ఇన్ నాగార్జున సాగర్లో షూట్ చేసుకున్నా. సో నౌ ఇట్స్ సిటీ దట్ ఐఎమ్ డిజైనింగ్. ఎనీ లొకేషన్ ఐ కెన్ ఇన్క్లూడ్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ యూజ్ చేసి దాన్ని సీమ్లెస్గా ఇంటిగ్రేట్ చేసాం అంతా. those kind of things we have done. So more stories can be added to Chandraprastha. In fact, Saindhav ane character kuda there is a scope of continuation provided the audience like this movie and they support this film. Saindhav is a character that you can explore further. Yeah. Anyways, it was very nice talking to you, Andy. Same here. One of the promising directors మీరు ఇండస్ట్రీకి. Thank you so much. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టి సంక్రాంతిలో యూ షుడ్ స్టాండ్ అవుట్. అండ్ అలాగే యూ షుడ్ ట్రై మేకింగ్ డిఫరెంట్ ఫిలిమ్స్. అండ్ ఏదో ఇందాక చెప్పినట్టు ఒక చిన్న ప్రాబ్లం అన్నారు కదా, ఆ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేసి పర్ఫెక్ట్ సినిమా మాకు ఇస్తారని కోరుకుంటూ. Saindhav will be that film, sir. I can promise you that. Yeah. Because we have seen the final copy, we are very happy with it. Saindhav will be that film. So there is no turning back on that. And also సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బాగా ఆడతాయి, మీరు చూడండి. Every film will make money, every producer will be happy. Yes, you should be happy, we should be happy. అందరూ హ్యాపీగా ఉండాలి. Anyways, thank you అండి. M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ a lot. Thank you so much.